హాయ్ ఫ్రెండ్స్, ఇక న్యూ ఇయర్ రోజు అయితే ఇంట్లో మంచిగా పూజ చేసుకొని ఇక పూజ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అట్లా బయట ఏదైనా ఒక టెంపుల్ కి వెళ్దాం అని చెప్పి అయితే స్టార్ట్ అయినాం అన్నట్టు. ఎక్కడ ఏ టెంపుల్ కి అనేది చూపిస్తాను ఆగోండి. ఇక మేము ఏ టెంపుల్ దగ్గరకు వచ్చినామంటే శ్రీ మరకత కార్యసిద్ధి ఆంజనేయ స్వామి టెంపుల్ అన్నట్టు. పంచముఖ పాతాల ఆంజనేయ స్వామి టెంపుల్ అని చెప్పేసి కూడా ఫేమస్ అయింది. సో ఈ టెంపుల్ లోకి రాగానే దత్తాత్రేయ స్వామి దర్శనం అయితే మనకి ఎంట్రీలోనే అయిపోతుంది. ఇక అట్లా లోపలికి పోగానే ఇక మన సబ్స్క్రైబర్స్ కొంతమంది కనిపిస్తే ఇక వాళ్ళతోటి ఫోటోలు దిగి ఇక అక్కడ మంచిగా గజస్తంభం దగ్గర మొక్కుకొని ఇక లోపలికైతే పోయినామన్నట్టు. అక్కడ శ్రీ త్రిముఖ గణపతి, శ్రీ మాణిక్య నాగేశ్వర స్వామి, శ్రీ దత్తవదూత దత్తాత్రేయ స్వామి, శ్రీ రాజరాజేశ్వరి దేవి దర్శనాలు కంప్లీట్ చేసుకొని మన శ్రీ మరకత కార్యసిద్ధి ఆంజనేయ స్వామి దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఇక ఎప్పుడెప్పుడు పంచముఖ పాతాల ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్తామా, దర్శనం చేసుకుంటామా అని చెప్పి ఎదురు చూసుకుంటుండే ఇక దారి చూసుకుంటానైతే వెళ్ళిపోయినాం అన్నట్టు. ఇక చూడండి ఎంట్రీలోనే ఎట్లుందో, ఒక గుహలోకి వెళ్తున్నట్టుండే. మీకు చూస్తా అంటే ఏమనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. మాకైతే మస్తులు అనిపించింది. ఇక మా కూనమ్మగాడు అయితే మంచిగా ముడిచిపోతూ అటు ఇటు చూసుకుంటుండే. ఇక అట్లనైతే లోపలికైతే వెళ్ళిపోయినాం అన్నట్టు. లోపలికి వెళ్ళేసరికి ఇక మస్తు మంది పబ్లిక్ ఉండే. ఇక మా చిన్నోడేమో ఇగో ఇక్కడ చూడండి స్వామి దగ్గర మంచిగా ఆడుకుంటా ఉన్నాడు అన్నట్టు. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న పంచముఖ పాతాల ఆంజనేయ స్వామి రూపం ఎట్లుండే, ఇక మా దర్శనం ఎట్లా జరిగింది, మొత్తం ఎట్లుండే అనేది ఇక నెక్స్ట్ వీడియోలో చూడండి.